హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సల్మాన్ తీన్మార్ మల్లన్న అభిమానిని. వై తీన్మార్ మల్లన్న? ఈ వ్యక్తిని ఎందుకు ఈ ప్రభుత్వం అండ్ ఈ ప్రభుత్వం ద్వారా కొంతమంది యూట్యూబర్లు ఈ వ్యక్తిని ఎందుకంత నెగిటివ్ ప్రచారం చేయిస్తారు? ఆయన ఏం తప్పు చేసిండు? ఆయన ఒక జర్నలిస్ట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన ఒక జర్నలిస్ట్గా ఒక మీడియా వ్యవస్థలో ఒక 2.5-3 లక్షల శాలరీకి ఆయన మంచిగా వర్క్ చేస్తుంది కదా. ఎందుకు అవన్నీ ఇచ్చిపెట్టేసి మన కోసం ఈయన ప్రజల్లోకి వచ్చిండు? ఈయన వచ్చేంత వరకు మన రాష్ట్రంలో జరిగే అవినీతి ఎవరికైనా తెలుసా? మల్లన్న గారు చెప్పేంత వరకు మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఎవరైనా మాట్లాడారా? ఈ బీసీ ఎవల్యూషన్ తెచ్చింది ఎవరు? ఈ బీసీ ఉద్యమం తెచ్చింది ఎవరు? ఈ బీసీ ఉద్యమం కోసం ఎవరు ఆయన ప్రాణాన్ని సైతం రిస్క్లో పెట్టారు. అన్నా, ఈ తీన్మార్ మల్లన్న గారు ఏదో సాధిస్తారన్న జీవితంలో. ఈయన మనందరం అభిమానిస్తున్నాం కదా, మనందరం కాలర్ లేపుకునేటట్టు, మనందరం కాలర్ ఎగరేసుకునే రోజు దగ్గరలో వస్తుంది. మల్లన్న అన్న, తీన్మార్ మల్లన్న అరే ఏం తప్పు చేసిండు ఆయన? ఎందుకు ఆయన అంతగా టార్గెట్ చేస్తున్నారు? మొత్తం వ్యవస్థ మొత్తం ఎందుకు టార్గెట్ చేస్తుంది ఆయనను? ఏం చేసిండు ఆయన? ఏం తప్పు చేసిండు? ఒక బీసీ పార్టీ పెట్టి తప్పు చేసిండా? బీసీ పార్టీ పెట్టి తప్పు చేసిండా ఆయన? లేకపోతే ప్రశ్నించి తప్పు చేసిండా? ఆయన మీద అభిమానంతో సాయేశ్వరాచారి అనే ఒక వ్యక్తి బీసీ ఉద్యమం మీతోనే అవుతుందన్నా అని చెప్పి పెట్రోల్ పోసుకొని క్యూ న్యూస్ ఆఫీస్ బయట ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని ఎవరైనా ఈ మీడియా వాళ్ళు చూపెట్టారా? ఈ వేరే మీడియా వాళ్ళు ఎవరైనా చూపెట్టారా? చూపెట్టలే కదా. ఈయనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఈయన బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం ప్రతిరోజు రోజుకు 4-5 గంటలు అనుకుంటాడు. జస్ట్ అంతే, రోజు 18-20 గంటలు మన వర్గాల కోసం పోరాడుతుండన్నా. సపోర్ట్ చేద్దాం అన్నా. మన వర్గాల ప్రజల కోసం పోరాడుతుండన్నా. ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. 100 మంది 100 రకాలు అంటారన్నా. 100 మంది 100 రకాలు అంటారన్నా. మనము ఖచ్చితంగా మల్లన్నను సపోర్ట్ చేయాలి. ఈ రాష్ట్రంలో మల్లన్న అనే వ్యక్తి పాలిటిక్స్లో లేకపోతే వ్యవస్థ ఎటు పోయేది? ఈ అవినీతి బయటపడేదా? ఈ అగ్రవర్ణాల పేపర్లలో దాక్కున్న కుట్రలు బయటికి పడేటివా? ఏది బయటకు వచ్చేది కాదు కదా. ఈ ఒక్క వ్యక్తి చుట్టూ మొత్తం రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇవాళ ఒక్క వ్యక్తి చుట్టూ మొత్తం రాష్ట్ర రాజకీయాలు మొత్తం తిరుగుతున్నాయి. ఇది మన పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మనం అందరం ఎట్లా పనిచేసినాము, ఎట్లా మోటివేట్ అయిపోయి మొత్తం ప్రజల్లోకి మనం వెళ్ళాము. ఓయూ విద్యార్థులారా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో ఉన్న ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివే యువకులారా, ఈ పార్టీ కోసం మనం పనిచేద్దాం. ఈ పార్టీ ఎప్పుడు మనల్ని అన్యాయం చేయదు. వ్యక్తిగతంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నేను చూస్తున్నా, 2 నెలల నుంచి, 2 months నుంచి ప్రతిరోజు వస్తున్నా. మల్లన్న ఎట్లా పని చేస్తారు, ఏం చేస్తారు మొత్తం తెలుసు నాకు. అన్న, అందరిలాగా మోసం చేయడానికి లేడన్నా మల్లన్న. కొంతమంది యూట్యూబర్స్ ఎట్లా చెప్తారు, మల్లన్న వస్తుండు, ఏదో ఆయనకి ఏదో పదవి రాలేదని చెప్పి వచ్చి ఆయన పార్టీ పెట్టినంటారు. అట్లా కాదన్న. ఈ దేశంలో మొట్టమొదటిసారి డేర్ చేసి, ధైర్యం చేసి ఓసీలకు అగేన్స్ట్గా పెట్టిన పార్టీ అన్న మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ పార్టీ కోసం పనిచేద్దామన్నా. మనకు అధికారం వద్దన్న. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంటెన్షన్ మల్లన్న సీఎం అవ్వడం కాదు, ఒక బీసీ వ్యక్తి సీఎం అవ్వడం. అది నువ్వైనా అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ప్రజల కోసం ఆయన పడే కష్టాలు, ప్రజల కోసం ఆయన ఎంత వ్యతిరేకత, ఎన్ని తిట్లు వింటున్నా డైలీ పొద్దున్న లేస్తే ప్రతి అడ్డమైనడు మల్లన్న తిడుతూనే ఉంటాడు. ప్రతి అడ్డమైనడు మల్లన్న తిడుతూనే ఉంటాడు. ఎందుకు తిడతారు? అన్న ఎదుగుతుండు కాబట్టి. అన్న ఎందుకు ఎదుగుతుండు? మనందరం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. మనందరం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ పార్టీని కొంతమంది మొత్తం ఎదగనీయకుండా చాలా కుట్రలు చేస్తారు. అన్నా, నువ్వు, నేను, నీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు గ్రౌండ్లో లక్షల మంది మనం కార్యకర్తలా తయారైపోయి అన్న కోసం పనిచేస్తే ఈ పార్టీ జెండా గోల్కొండ మీద ఎగురుతుంది. ఈ రాష్ట్రంలో ఈ పార్టీ జెండా గోల్కొండ మీద ఎగిరేంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. అవసరమైతే ప్రాణ బలిదానం చేస్తాం.
పనిచేద్దాం, మల్లన్న కోసం పనిచేద్దాం. తెలుసు నాకు, ఇప్పుడు ఇది కూడా ఎవరో చెప్పించి చేయిస్తారని చెప్తారు. ఒక మల్లన్న అభిమానిగా చెప్తున్నా అన్న, నేనే కాదన్నా, నాకంటే 100 రెట్లు 1,00,000 రెట్లు అభిమానించే అభిమానులు ఊర్లలో, తండాలలో, వాడలలో ఉన్నారన్నా. నేను మీ ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నా, చాలామంది చెప్పలేకపోతున్నారు. లేకపోతే మన ఛానల్స్ అంత ఎదిగాయి కదా. ప్రశ్నించే గొంతు అన్న, ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ప్రశ్నించే గొంతు ఉంటేనే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తారన్న. 2014 నుంచి 2023లో 2014లో కేసీఆర్ గెలిచినప్పటి నుంచి 2023 వరకు కేసీఆర్ ఓడిపోయేంత వరకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఏం పనిచేయలేదు. ఓన్లీ తీన్మార్ మల్లన్న గారు ఈ రాష్ట్రంలో ఉన్న తీన్మార్ మల్లన్న గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం చేయాల్సిన ప్రతి పని తీన్మార్ మల్లన్న గారు చేశారు. సోకాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గద్దెనకి ముఖ్యమంత్రిలో కూర్చున్నాడు కన్నా, కూర్చొని ఈ పార్టీని మొత్తం సర్వనాశనం చేద్దామని చూస్తుంది కదా. ఈ పార్టీ ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి ఇంకా తెలియని ఒకటి చేస్తారు. ఈ పార్టీ పేరు ఏ పేపర్లో రాదు, ఎక్కడ రాదన్న, ఏడ రాదు. రాకుండా ఈ పార్టీని మొత్తం ఇది చేద్దామని చూస్తారు. ఈ పార్టీ కోసం అన్న నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు గ్రౌండ్లో కొన్ని లక్షల మంది మనం అన్న తోడుగా నిలబడ్డాం అనుకో, బీసీల జెండా గోల్కొండ కోట మీద ఎగురుతుందన్న. వ్యతిరేకించేవాడు ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాడు. ఒక వ్యక్తి ఎదుగుతుందంటే ఆయన పట్టి గుంజని కొన్ని లక్షల మంది ట్రై చేస్తుంటారు. తీన్మార్ మల్లన్న ఎదిగితే ఈ ఓసీలకు పుట్టగతులు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న గారు ఎదిగితే ఈ ఓసీలకు పుట్టగతులు ఉన్నాయి. తెల్లారు లేస్తే ఒక 2-3 వ్యక్తులు, 4-5 వ్యక్తులు వాళ్ళందరినీ నడిపించేది ఒక TDMN బ్యాచ్. ఆ బ్యాచ్తో మొత్తం తెల్లారు లేస్తే ఎన్ని బూతులన్నా నా ప్లేస్లో అన్న ప్లేస్లో ఇంకెవరో ఉన్నా కూడా నాకు ఎందుకు ఇదంతా అని చెప్పి ఇచ్చిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రాజకీయాలు నాకు వద్దని చెప్పి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అట్లా అధైర్యపడట్లేదు. ధైర్యంగా 7 వరకైతే 8 వరకు మనం ఎంతో మనకెంత అని చెప్పి పోరాడుతున్నా. అన్నకి సపోర్ట్గా మనందరం నిలబడాలి. మనందరం కంపల్సరీ అన్నకు సపోర్ట్గా ఉండాలి. మనమే అన్నకు ₹1,00,00,000 ధైర్యం మనం ఉంటేనే అన్న, ఓకేనా? మనమే ఒక అడుగు వెనుకకేసి ఏమవుతుందన్న? ప్రతి ఒక్కరు రండి. ఒకప్పుడు ఎన్టీ రామారావు 1983లో 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లనే కుట్రలు చేసింది. కానీ ఇలా అదే తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు 1983లో పెట్టిన పార్టీలో ఎంతమంది యువకులు ఎదిగిరన్నా? రేపు నీకు కూడా అవకాశం ఉంటుందన్నా. కదిలి రా అన్న. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులారా, ఉద్యోగం వస్తుందని వెయిట్ చేస్తారు కదా, వీళ్ళు నోటిఫికేషన్లు వేయరన్నా. వీళ్ళు నోటిఫికేషన్స్ వేయరు. మనకు జాబులు రావు. ఇంకెన్ని రోజులు జాబ్ల కోసం పోరాడదాం? వచ్చాయి పబ్లిక్లో పోరాడదామన్నా. నా వెనక మీ వెనక ఈ పార్టీ ఉంది. నా వెనక మీ వెనక ఈ పార్టీ ఉంది. రండి అందరు కదిలి రండి. ఈ పార్టీ కోసం పనిచేద్దాం. ఈ పార్టీ కోసం పనిచేస్తున్నామంటే మన ఇంటి కోసం మనం పనిచేస్తున్నట్టు, మన నిర్మాణం కోసం మనం పనిచేస్తున్నట్టు. ఏముంది ఇక్కడ? తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రాజ్యాధికారం ఏ ఒక్కరికి రాదు. తెలంగాణలో ఉన్న 62% బీసీలు అందరికి వస్తుంది. తెలంగాణలో ఉన్న 3 కోట్ల మంది బీసీ జనాభా మొత్తానికి రాజ్యాధికారం వచ్చినట్టే.